హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోర్స్. టుడే 4th క్లాస్ ఈవీఎస్ చూసి వద్దాం లెసన్లోని ముఖ్యమైన అంశాలకు కోడింగ్స్ చూద్దాం. ఈ పాఠంలో కొన్ని చోట్ల సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఎక్కడైతే మీకు కష్టంగా ఉంటాయో దానికి కోడింగ్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేని వాటిని కూడా స్కిప్ చేసి చెప్తాను. ఓకేనా? సో పాఠంలోకి వెళ్ళిపోదాం రండి. మీకు కనిపిస్తున్న పారాగ్రాఫ్ సమ్మరీ ఏంటంటే బండపల్లి గ్రామం పాడేరులో కలదు అని. ఓకేనా? దీనికి కోడ్ బండగా పాడింది. బండగా అంటే బండపల్లి, పాడింది అంటే పాడేరు. ఓకేనా? నెక్స్ట్ పండగల గురించి ఇచ్చారు. పండగలు 3 రకాలు: జాతీయ పండగలు, వ్యవసాయ పండగలు, మతపరమైన పండగలు. ఇందులో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం అనేది జాతీయ పండగలు. ఏరువాక అనేది వ్యవసాయ పండగ. దీపావళి, క్రిస్మస్, రంజాన్ అనేది మతపరమైన పండగలు. ఓకేనా? నెక్స్ట్ శ్రీరామనవమి. ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో శ్రీరాముని పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటారు. ఆ రోజున బెల్లంతో తయారు చేసిన పానకంను సేవిస్తారు. దీనికి కోడ్ ఏపీలో మార్చ్ ఫాస్ట్ చేసేవారు రామదండుల్లా ఉంటారు. ఇందులో ఏపీ మీన్స్ ఏప్రిల్, మార్చ్ అంటే మార్చి నెల, రామదండుల్లా అంటే శ్రీరామనవమి. ఓకేనా? నెక్స్ట్ క్రిస్మస్. ఇది యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. ఆ రోజున శాంతా క్లాస్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారని నమ్ముతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. ఆ రోజున మసీదులో ప్రజలంతా చేరి అల్లాను ప్రార్థిస్తారు. పేదవారికి బహుమతులను, కానుకలను అందజేస్తారు. దాన్ని జకాత్ అంటారు. ఓకేనా? ఆ రోజున ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నెక్స్ట్ సిక్కుల ప్రధాన పండుగ అయిన గురునానక్ జయంతి గురునానక్ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటారు. అండ్ గురునానక్ జయంతిని గురు పరాబ్గా పిలుచుకుంటారు. ఓకేనా? దీనికి కోడింగ్ రబ్ చేసి సిక్ అయ్యాను గురు. ఇందులో రబ్ అంటే గురు పరబ్, సిక్కుల పండగ, గురు అంటే గురునానక్ జయంతి. ఓకే? నెక్స్ట్ బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధ పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. నెక్స్ట్ మోదకొండమ్మ పండగ మోదుగుల గ్రామంలో జరుగుతుంది. ఇందులో మోదకొండమ్మ, మోదుగుల గ్రామం రెండిట్లో కూడా మోద అని రిపీట్ అయింది కాబట్టి మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. జాతర అనగా సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండగ అని డెఫినిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ మోదకొండమ్మ పండగ అనేది ఉత్తరాంధ్రలోని ప్రధానమైన పండగ. ఉత్తరాంధ్రలో ఎక్కడంటే పాడేరు మండలం, అల్లూరి డిస్టిక్. ఇందులో మ్యాప్లో చూడండి, ఉత్తరం వైపు శ్రీకాకుళం, విజయనగరం, విఎస్పి, ఏఎస్ఆర్. అదన్నీ ఎటువైపు ఉంది? ఉత్తరం వైపు ఉంది కదా, ఉత్తరాంధ్ర. ఓకేనా? ఈ పండగను 3 రోజులు జరుపుకుంటారు. ఆ పండగ రోజున గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతకు సమర్పిస్తారు. ఆ 3 రోజుల జాతర సమయంలో ప్రార్థనల కోసం, వినోదం కోసం ఒకరితో ఒకరు కలుస్తారు. ఇంతటితో పండగల గురించి అయిపోయింది. నెక్స్ట్ మన గ్రామం మన సంస్కృతి అంటూ పాడేరులో ఉన్న బండపల్లి గ్రామం గురించి ఇచ్చారు. విషయం ఏమంటే ఆ గ్రామంలో ఒక పెద్ద రాయి, ఒక పెద్ద బండ ఉండడం వల్ల ఆ గ్రామానికి బండపల్లి అని పేరు వచ్చింది. గ్రామ దేవత ప్రతిరోజు ఆ బండను సందర్శిస్తుందని ప్రజలు నమ్ముతారు. అండ్ ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఆ ఊరిని బండపల్లి అని పిలుస్తారు. సో ఆ రాయి వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. సో ఆ గ్రామదేవత వేడుక వారి సాంప్రదాయం. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రదేశాలు. ఇందులో ఫస్ట్ వన్ అనంతపురం జిల్లా లేపాక్షి. ఇందులో ఫస్ట్ పాయింట్ అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉంది.
దీనికి కోడ్ అనంత లే భద్రంగా అని వాళ్ళ అమ్మ లేపుతుందంట. అనంత అంటే ఇక్కడ అనంతపురం జిల్లా, లేపాక్షి, భద్రంగా వీరభద్రుని గుడి. ఓకేనా. నెక్స్ట్ వన్ 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు వీరభద్రుని గుడి కట్టించారు. దీనికి కోడ్ విజయ గర్వంతో వీరులు గుడి కట్టారు. ఇందులో విజయ గర్వం అంటే విజయనగర రాజ్య గవర్నర్లైన, వీరులు అంటే విరూపానంద, వీరన్నలు వీరభద్రుని గుడి. ఓకేనా. లాస్ట్ పాయింట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహంను లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. దీనికి కోడ్ అన్న నందిని లేపు అని ఒకరు చెప్తున్నారంట. ఇందులో అన్న అంటే అనంతపురం జిల్లాలో, నంది అంటే నంది విగ్రహం, లే అంటే లేపాక్షి బసవన్న. ఓకేనా. అనంతపురం జిల్లాలో ఉన్న నంది విగ్రహం పేరు లేపాక్షి బసవన్న అని. ఓకేనా. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. దీనికి కోడ్ వైసీపీ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ అంటేనే వైసీపీ పార్టీ కదా. ఇందులో వై అంటే వైఎస్ఆర్ కడప జిల్లా, సి అంటే సిద్ధవటం. నెక్స్ట్ సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. ఈ సిద్ధవటం కోటకు 2 ప్రధాన ద్వారాలు శోభాయమానంగా ఉంటాయంట. లాస్ట్ పాయింట్, సిద్ధవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. వీటన్నిటికీ ఒకటే కోడ్ ఇచ్చాను, చూసేద్దాం. కోడ్ వైఎస్ఆర్ 30 ఎకరాల భూమిపై పెన్నుతో సంతకం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్ 30-31 అంటే రివర్స్ చేసి చదవండి. ఓకేనా. ఇది ఒక ఇయర్ 1303 అని. నెక్స్ట్ 30 ఎకరాల భూమిపై అంటే 30 ఎకరాల భూమియే, దానిపై పెన్నుతో సంతకం చేశాడు కదా. పెన్ అంటే పెన్నా నది, సిద్ధమయ్యారు అంటే సిద్ధవటం కోట. ఓకేనా. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట. దీనికి కోడ్ చంద్రుని చిత్రం. ఇందులో చంద్రుని అంటే చంద్రగిరి కోట చిత్రం, చిత్తూరు జిల్లా. ఓకేనా. ఈ చంద్రగిరి కోట యాదవ నాయకులచే 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకులచే కట్టబడినది. అండ్ అలాగే ఈ చంద్రగిరి కోటలో రాజా మహల్, రాణి మహల్ అనేది చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలు అలాగే ఉండడం గొప్ప విశేషం. దీనికి కోడింగ్ వచ్చేసి చంద్రగిరి అనే ఎదవలు విజయనగరం కోటకి 300 రూపాయలతో వెళ్ళారు. ఇందులో చంద్ర ఒకరు, గిరి ఒకరు. అంటే 11-11 శతాబ్దం. ఎదవలు అంటే యాదవ నాయకులచే, విజయనగరం అంటే విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది అని. కోటకి 300 రూపాయలతో వెళ్ళారు అంటే చంద్రగిరి కోటలో ఉన్న రాజా మహల్, రాణి మహల్ చూడడానికి 300 రూపాయలతో వెళ్ళిపోయారని. ఓకేనా. ఫ్రెండ్స్, మీకు నచ్చుతున్నాయో లేదో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కర్నూలు జిల్లా రోళ్లపాడు. దీనికి కోడ్ కర్రి రోలు. ఇందులో పాయింట్ రోళ్లపాడు శాంచురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. ఈ బట్టమేక పిట్టకు రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఒక ఆవాసం. దీనికి కోడ్ రోల్ చేసిన నూలుతో బట్టలు కుట్ట. ఇందులో రోల్ అంటే రోళ్లపాడు శాంచురీ పక్షి సంరక్షణ కేంద్రం, నూలు అంటే కర్నూలు, బట్టమేక పిట్ట. ఓకేనా. నెక్స్ట్ వన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. దీన్ని షార్ట్కట్లో ఇస్రో అంటారు. ఈ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో
సూలూరుపేటలో నిర్మించబడింది. దీనికి కోడ్. స్కూల్ వారు పులి నేలల్లో రాకెట్ ప్రయోగం చేశారు. ఇందులో స్కూల్ అంటే సూళ్ళూరుపేట, పులికాట్ సరస్సు, నేలలో అంటే నెల్లూరు జిల్లాలో రాకెట్ ప్రయోగం చేశారు అని. ఓకేనా. నెక్స్ట్, ఈ కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా పరిశోధన కేంద్రమైన ఇస్రో నుండి అంతరిక్షంలోకి పంపుతారు. నెక్స్ట్, నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల సాంచురీ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. దీనికి కోడ్. పులి నేలలో పక్షుల్ని మింగవు, అవి ఎగురుతున్నప్పుడు పట్టుకొని తింటాయి, మింగుతాయి అంట. ఓకేనా. ఇందులో పులి అంటే పులికాట్ సరస్సు, నేల నెల్లూరు జిల్లా, మింగవు ఫ్లెమింగో పక్షుల సాంచురీ అండ్ ఫ్లెమింగో పండుగ. ఓకేనా. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ ఫీచర్ తీసుకొచ్చారు, దాని ద్వారా రేటింగ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.